ఒరే పిల్లలు, మీకు మంచి కథ చెప్తానే. అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు అనమాట. ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు కలిసి వేటకెళ్లారు. 7 చేపలు తెచ్చారు. అందులో ఒక చేప ఎండలేదన్నమాట. చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని ఆ రాజకుమారుడు ఆ చేపను అడిగాడనమాట. అప్పుడు ఆ చేప గడ్డిమో పడ్డొచ్చింది అంది. నీహా, వంశీ, టైం అయిపోయింది, పడుకోండి. పడుకో. ఎందుకొచ్చానని ఆశ్చర్యపోతున్నావా? నిన్ను చంపటానికి. ఈ దేశానికి సంబంధించిన కొన్ని కాగితాలు విదేశాలకు అమ్మితే కొన్ని లక్షల డాలర్లు వస్తాయి, చెరుసగం పంచుకుందామంటే అక్కర్లేదని నన్ను పట్టించి జైలుకి పంపుతావా? జైలుకి పంపడం కాదురా, మిలిటరీలో ఉండి దేశద్రోహానికి పాల్పడిన నీలాంటి నీచుల్ని నరికినా పాపం లేదురా. సారీ, ఆ ఛాన్స్ నీకు ఇస్తాను. ఏ చట్టంతో అయితే నన్ను శిక్షించావో అదే చట్టంతో నిన్ను శిక్షిస్తాను. అర్థం కాలేదా? అటు చూడు. చెప్పాను కదరా, నేను చంపను, చట్టంతో చంపిస్తాను అని. సంధ్య 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 సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట రాంబాబు అనే వ్యక్తి తన భార్య సంధ్యని కిరాతకంగా పొడిచి చంపివేశాడని కోర్టు విశ్వసించటమైనది. ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించటమైనది. అమ్మా, బాబు, మీ అమ్మని నేను చంపలేదమ్మా. మీ మీదొట్టు. నన్ను క్షమించు రాంబాబు, నిజాన్ని కాపాడడంలో నేను ఓడిపోయాను. నా బాధ నా ప్రాణాలు పోతాయని కాదు, ప్రాణానికి ప్రాణమైన నా పిల్లలు అనాథలైపోతారేమోనని. బాధపడకు, నమ్ముకున్న లాయర్గా నీకు ఎలాగూ సహాయపడలేకపోయాను. నాకు పిల్లలు లేరు, వీళ్ళ నా దేవుడిచ్చిన వరాలనుకుంటాను. కనీసం వీళ్ళనైనా కాపాడే అవకాశం నాకు ఇవ్వు. ఏంట్రా, నేను అబద్ధం చెప్పినోడు నాలిక, అన్యాయం చేసినోడు పేక కత్తిరిస్తాను తెలుసు కదా, మరి తెలిసి కూడా అన్యాయం ఎందుకు చేశావు? ఈ ఒక్కసారి క్షమించు జంబో. నేను ఎక్స్ సర్వీస్ మెన్ రా, డిసిప్లైన్. చేతులు కట్టుకో. ఓకే, క్షమించేశా. అప్పుడేం చేస్తావు?
నాకు దొరకకుండా నేరం చేస్తావు, లేదా నేనే మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు డిసిప్లిన్. వాడేం తీసేయాలా జంబో? వద్రా, ఇది అసలే నమ్మక ద్రోహి. కనూపురులో ఉన్న ఎన్ని పొట్టు పొడుస్తాడు. గుడ్ మార్నింగ్ జంబో. గుడ్ మార్నింగ్ లాయరు. ఏమిటి మళ్ళీ మర్డర్ చేసావా? మళ్ళీ నమ్మక ద్రోహం చేశాడు, ఏం చేయమంట? అసలే నువ్వు కోర్టుకు వెళ్ళిన పని ఏమైంది? ఏముంది, వాడికి ఉరిశిక్ష పడింది. ఆడి పెళ్ళాన్ని చంపింది మనం, ఉరిశిక్షబడింది ఆడికి. చెప్పాస్ లాయరు, యు ఆర్ రియల్లీ జీనియస్. మరి నేను వస్తాను. కౌంటర్లో డబ్బు తీసుకెళ్ళు. అలాగే అలాగే. తినమ్మా. నాకు వద్దాంటీ. తినమ్మా, మా అమ్మ కదూ, మళ్ళీ అర్ధరాత్రి ఆకలిస్తుంది. తిను. నాన్న గుర్తొస్తున్నాడంటే. వచ్చేస్తాడమ్మా, మీ నాన్న తొందరగానే వచ్చేస్తాడు. అబద్ధం, మా నాన్న రాడు. మా నాన్న చంపేస్తాడు. ఉరిశిక్ష చేశారు కదా. మా నాన్న చాలా మంచోడు అంకుల్. ఎలాగైనా మీరే కాపాడాలి అంకుల్. కాపాడటం నా చేతుల్లో లేదమ్మా. మీ నాన్నని కాపాడాలంటే రెండే మార్గాలు. ఆ దేవుడు ఏదైనా విచిత్రం చేయాలి, లేదా రాష్ట్రపతి క్షమాభిక్షైనా పెట్టాలి. రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? అవునమ్మా, కానీ అదంత తేలిగ్గా జరిగే వ్యవహారం కాదు. నా మాట విని కాసిన పాలన తాగి పడుకోమ్మా. వంశీ, వంశీ, రాష్ట్రపతి అంకుల్ ఢిల్లీలో ఉంటారని మా టీచర్ చెప్పింది. అయితే ఢిల్లీకి వెళ్దాం. నమస్కారం అండి. మీరు? నా పేరు లలిత, మెడ్రాస్ నుంచి వచ్చాను. రాంబాబు మా బావగారు. రామ్మా, కూర్చో. ఐఎమ్ సారీ, మీ బావగారి విషయంలో నాకంతా తెలుసండి. ఆయన్ని సెల్లో కలిశాను. మీ ప్రయత్నం మీరు చేశారు. అంతా మా బ్యాడ్ లక్. సరే, పిల్లలు మీ దగ్గర ఉన్నారని తెలిసింది. వాళ్ళని తీసుకెళ్దామని వచ్చాను. వాళ్ళని మేము. అవునమ్మా, వాళ్ళు మా దగ్గరే ఉన్నారు. వెళ్ళు, పిల్లల్ని తీసుకురా. పిల్లలు బాగా అప్సెట్ అయి ఉన్నారమ్మా. వాళ్ళది పిల్లలు కనపట్టలేదండి.